నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ పిల్లలమైన మేమందరము కలిసి పరిశుద్ధ లేఖనములను ధ్యానించడానికి ప్రయత్నం చేస్తుండగా సహాయము దయచేయండి తండ్రి. నీ ఆత్మ సహాయముతో నాయన మమ్మల్ని నింపి లేఖనాలలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మా మనోనేత్రములు తెరువమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, పరిశుద్ధ గ్రంథం గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్ కాలాలని మన కళ్ళ ముందుంచింది. దేవుడు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించిన మహానుభావుడు. ఏమంటే గతం మనకు జ్ఞాపకం చేసుకుంటే కొద్దిగా గుర్తొస్తుంది. వర్తమానంలో మనం ఉన్నాం గనక సరి. ఇక భవిష్యత్తు మనకు తెలుస్తుందా? అసలు భవిష్యత్ అనేది మనిషి ఊహలకు కూడా అందనిది. రేపేమి జరుగునో అది నీకు తెలియదు. రేపటి జనము గురించి ఎవరు ఏం చెప్పగలరు? లోకంలో చాలామంది చెబుతున్నారు అంటే కేవలం ఊహలు మాత్రమే. 100 చెబితే ఏదో ఒకటి రైట్ అయినట్టుగా ఈరోజు సమాజం ఆ 100 చెప్పిన వారిలో ఎన్ని జరగలేదో పట్టించుకోదు. ఆ ఒకటినే పట్టుకొని వేలాడుతుంటుంది ప్రేమన వారలారా. కానీ భవిష్యత్తును ఊహించటం అనేది చాలా కష్టం. సాక్షాత్తు పరిశుద్ధ గ్రంథంలో కూడా అదే విషయం రాయబడింది. రేపటి దినమును గురించి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు అని బైబిల్ ఖచ్చితంగా చెప్పింది ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు భవిష్యత్తును గురించి మాట్లాడుతూ తాను భూమి మీద స్థాపించిన రాజ్యపు స్థితిగతుల గురించి మాట్లాడుతూ ఉపమానాల ద్వారా ఒక చక్కటి విషయాన్ని ఆయన బోధిస్తున్నట్లుగా మనం చూడగలం. దయచేసి చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 31వ వచనాన్ని చూడండి. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవ గింజను పోలియున్నది. అది విత్తనములన్నింటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన అనేకమైన ఉపమానాలు ఈ 13వ అధ్యాయంలో మనకు కనబడుతుంటాయి ప్రేమన దేవుని పిల్లలారా. పరలోక రాజ్యపు విస్తరణ గురించి, పరలోక రాజ్యము ఎలా ప్రారంభింపబడి ఎలా ముందుకు వెళుతుందో చెప్పడానికి ఆయన ఆవగింజను తీసుకున్నాడు. ఏమంటే గింజలలో కల్లా చిన్నది ఆవగింజ. మన వంటగదిలో పోపు పెట్టలో ఉండే అతి చిన్నది ప్రేమన వారలారా. అంటే యేసుక్రీస్తు మనకు నేర్పించడానికి ఆయన ఆలోచనలు ఎంత సూక్ష్మమైన వాటి వైపుకు పరిగెత్తాయో చూడండి. యేసుక్రీస్తు చెప్పిన మాటల్లో అనేకమైన విషయాలను సులువుగా మనం అర్థం చేసుకునే మన ఇంట్లో వస్తువులను అనేకము ఉపమానాలుగా మన కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు ప్రేమన వారలారా. అందుకే ఇంట్లో వస్తువులు చూసిన యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాల సారాన్ని గ్రహించి మరల మన జీవితంలోనికి ఆయన కొరకు బ్రతకాలన్న ఒక పట్టుదలను మనం తెచ్చుకోవాలి ప్రేమన వారలారా. అది చాలా చిన్నది, కానీ భూమిలో పెడితే ఏం జరుగుతుందంటే అది ఎదిగి కూర మొక్కలన్నింటిలో కల్లా పెద్దదై ఆకాశ పక్షులు దాని మీద నివాసం ఉంటాయి అని చెప్తున్నాడు. కూర మొక్కల్లోకెల్లా పెద్దదవుతుంది, ఆకాశ పక్షులు నివాసము ఏర్పాటు చేసుకుంటాయి. ఇది కేవలం వినటానికి బాగుంది, ఇది జరుగుతుందా అన్నట్లుగా ఉంది. ఎందుకంటే పరలోక రాజ్యము ఎలా విస్తరిస్తుందో చెబుతున్నాడు గనుక.
యేసుక్రీస్తు మాటలలో ఉంటున్న ఈ సత్యాన్ని మనం గ్రహించడానికి పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎప్పుడో చెప్పి ఇప్పటికీ జరిగిన ఒక మహత్తరమైన సంగతిని గురించి మనం ఆలోచించగలిగితే దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో రాజైన నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యపు అధినేత చక్రవర్తి మహారాజు ఒకరోజు కల వచ్చింది. ఆ కల వల్ల మనోచింతన గలవాడై ఉన్నాడు. ఆ కల భావాన్ని మరిచిపోయాడు. ఏమంటే కల చెబితే భావాన్ని ఏదో ఊహించి చెప్పొచ్చు. కానీ నెబుకద్నెజరుకి ఇప్పుడు కల చెప్పాలి, భావం చెప్పాలి. ఎవరైనా చెప్పగలిగిన వారు ఉన్నారా అని చాటింపు వేశాడు. జ్ఞానులు, జ్యోతిష్కులు వీళ్ళందరూ వచ్చారు. మీరు కల చెప్పండి అన్నారు. లేదు, నేను కల మర్చిపోయాను అన్నాడు. మరలా సమయం తీసుకుంటున్నారు, కాలయాపన చేస్తున్నారు అని అందరినీ చంపేయమన్నాడు. అసలు జ్ఞానులు చంపబడాలి అన్న ఈ వార్త అసలు ఎందుకు వచ్చింది అని దానియేలు గారు తెలుసుకొని రాత్రి ప్రార్థనలో దేవుణ్ణి అడిగి కలను, కల భావాన్ని తెలుసుకొని రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రేమన వారలారా, రాజా, జ్ఞానులందరికంటే ఎక్కువ జ్ఞానము నాకుండటం వల్ల నాకు ఇది తెలియలేదు. మర్మములను బయలుపరచు దేవుడు పరలోకమందున్నాడు. ఆయన నాకు చెప్పాడు. ఆయన చెప్పకపోతే నాకు తెలియదు. నేనేమాత్రపు వాడిని. భక్తుల జీవితాలలో తగ్గింపు ప్రతి చోట కనబడుతుంటది. ప్రేమన వారలారా, ఆయన మాటలు ప్రకటిస్తూ మేము గొప్పవాళ్ళం అనుకున్నవారు బోళ్ళంతమంది ఉన్నారు. కానీ ఎప్పుడు ఆయన గొప్పవాడు అని మనం తగ్గుతూనే ఉండాలి. ప్రేమన వారలారా, ఆయన నడ్డు పెట్టుకొని గొప్పవారు కావడానికి ప్రయత్నం చేయకూడదు. ఆయన గొప్పవాడని చెబుతూ మనం ఎలా ఉన్నా పర్వాలేదు. ప్రేమన వారలారా, దేవుడు గొప్పతనం కంటే ఆనందాన్ని కలిగించేది ఏముంది చెప్పండి ప్రేమన వారలారా. అప్పుడు దానియేలు ఆ కలను, కల భావాన్ని చెబుతున్నాడు. కలలో ఒక బ్రహ్మాండమైన ప్రతిమ, ఆ ప్రతిమలలో లోహాలు కనబడుతున్నాయి. కానీ చిట్ట చివరిగా చేతి సహాయము లేకుండా ఒక రాయి వచ్చి పడింది. ఆ ప్రతిమను మొత్తాన్ని చెత్త వలె చేసింది, తుత్తునీలుగా చేసింది. ఆ రాయి గొప్ప పర్వతమైంది అని కలను చెప్పాడు. ప్రేమన వారలారా, ఇప్పుడు వాక్య భాగంలోనికి వెళ్ళి మనం చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనము నుండి, రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగగొట్టినట్టు తమకు కనబడెను గదా. అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. ఈ కలను చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే జరగబోయే దాన్ని దేవుడు ముందుగా నెబుకద్నెజరుకు తెలియజేశాడు. ఆ కలభావాన్ని కూడా దానియేలు గారు చెబుతూ చక్కటి విషయాన్ని చెబుతున్నాడు. దయచేసి చూడండి. 44వ వచనాన్ని దయచేసి చూద్దాం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికిని నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరి ఎవరికిని చెందదని అది ముందుగా చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. అంటే 4 లోహాలు, 4 సామ్రాజ్యాలు. అందులో మొదటిది బబులోను మహాసామ్రాజ్యము, రెండవది మాదియా పారసిక సామ్రాజ్యము,
మూడవది గ్రీకు సామ్రాజ్యము. నాలుగవది రోమా సామ్రాజ్యము. ప్రపంచ చరిత్రలో ఈ సామ్రాజ్యాలే ప్రపంచాన్ని పరిపాలించాయి ప్రియమైన వారలారా. మరి చేతి సహాయము లేక వచ్చిన రాయి దేవుడు స్థాపింపబోయే మహా సామ్రాజ్యానికి సూచన. ఇక్కడ ఆవగింజ ఎలా విస్తరిస్తుందని చెప్పాడో అలాగే చిన్న రాయి అన్నింటినీ దంచివేసి చెత్తవలే చేసి మహాపర్వతమైంది అంటే అర్థమేంటో తెలుసా? దేవుడు ఈ 4 సామ్రాజ్యాల తర్వాత ఒక సామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. చేతి సహాయము లేక ఉన్న రాయి పర్వతమైంది. అది దేవుని సామ్రాజ్యము అని చెప్పాడు. ఎవరైనా ఊహించగలరా? ఒక చిన్న రాయి పర్వతమైంది అంటే ఎంత ఆశ్చర్యం! అది జరిగింది ప్రియమైన దేవుని పిల్లలారా. దానియేలు గ్రంథములో కలగా కనబడింది. రోమా సామ్రాజ్యపు పతనావస్థలో యేసుక్రీస్తు పుట్టాడు. చేతి సహాయము లేకుండా వచ్చిన రాయి. అంటే మనిషి సహాయము లేకుండా పుట్టిన మహనీయుడైన యేసు కన్య మరియ గర్భమున పుట్టాడు. ఆయన పుట్టి ఎదిగాడు. ఎంత? సర్వభూతలమంత మహాపర్వతం. ఈరోజు క్రిస్టియానిటీ లేనిది ఎక్కడ చెప్పండి? చిన్న రాయిగా ప్రారంభించి పర్వతమయ్యాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రపంచ దేశాలలో ఈరోజు ఆయన ఉనికి మనకు కనబడుతుంది. చూసారా? చిన్న రాయిగా వచ్చిన ఆయన ఎంత పర్వతమయ్యాడో. అప్పుడు భవిష్యత్తు ఇప్పుడు జరిగింది ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే దేవుడు వెనకాలుంటే ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే ఇది దేవుడు చేస్తున్నది ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక మనిషి పూనుకుంటే ఏమంటే ఇన్ని వేల సంవత్సరాలు ఇన్ని కోట్ల మంది హృదయాలలో యేసుక్రీస్తు ఉంటాడా? అలాని రాజులు పరిశుద్ధ గ్రంథాన్ని వెలుగులోనికి రానివ్వకుండా ఆపలేదా? క్రిస్టియానిటీని మట్టు పెట్టాలని ఎంతమంది కంకణం కట్టుకోలేదు? అయినా విస్తరిస్తూ సర్వభూతలమంత పర్వతమైంది అంటే చూసారా? దేవుడు ఆసక్తి కలిగి దీనిని ముందుకు తీసుకొని వెళుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యములో కూడా మాట రాయబడింది. ఇల్లు కట్టుటకు తృణీకరించిన రాయి ఆయనే మూలకు తలరాయి అయ్యాడు. చేతి సహాయము లేకుండా వచ్చిన రాయి ఆయనే సర్వభూతలమంత అయ్యాడు ప్రియమైన వారలారా. ఇప్పుడు ఆ కన్న తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడిస్తున్నాడు. ఆవగింజ భూమిలో పెడితే అది కూర మొక్కలన్నింటిలోకెల్లా పెద్దదవుతుంది. ఆకాశ పక్షులు వచ్చి వాలుతాయి అన్నాడు. మరి ఇది జరగదా? అది జరిగించిన దేవుడు ఇది జరిగించడం ఒక్కసారి ఆలోచించండి. ఇందులో ఆవగింజ ఎవరనుకుంటున్నారు? మనమే ప్రియమైన వారలారా. యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు బ్రతకాలనుకుంటున్న నీవే ఆవగింజ. ఎందుకంటే మనం చాలా చిన్నవారం. లోకంలో ఉన్న వారితో పోల్చుకుంటే చాలా చిన్నవారం ఆవగింజే. కానీ నిన్ను తీసుకొని ఆయన భూమిలో పెడతాడు. ఆవగింజను భూమిలో పెట్టినట్లుగా నిన్ను తీసుకొని తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఇదిగో ఆయన నిన్నొక ఆయుధముగా వాడుకుంటున్నాడు. ఒకనాడు యేసుక్రీస్తును చేతి సహాయము లేకుండా వేయబడిన రాయిగా వాడుకొని సర్వభూతలమంత పర్వతమయ్యేలాగా ఎలా చేశాడో అలాగే ఈరోజు నిన్ను నన్ను వాడుకోవాలి అని ఆయన ఆలోచిస్తున్నాడు. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అన్నాడు ప్రియమైన వారలారా. దేవుడు ఆలోచనలో ఉండాలే తప్ప జరగనిది ఏమైనా ఉందా చెప్పండి ప్రియమైన వారలారా. సమాజానికి భవిష్యత్తు తెలియదు గనక కంగారు పడుతుంటారు. దేవుడు చెయ్యాలనుకుంటే ఆయనను ఆపగలిగిన శక్తి ఏదైనా ఉందా? దుష్ట శక్తి కూడా దేవుని శక్తి ముందు నిలవలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. దుష్టుడే ఆపలేడంటే మనుషులు ఎవరు ఆపగలరు చెప్పండి? ఏదో ఆగిపోయినట్లుగా కనపడుతుంది. చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఇప్పుడు నిన్ను నన్ను ఆయన వాడుకోవాలని ఆశపడుతున్నాడు ప్రియమైన వారలారా.
ఒక ఆవగింజ లాంటి మనల్ని తీసుకుంటున్నాడు. పరలోక రాజ్య విస్తరణ కొరకు అనేకులను ఆకర్షించడానికి, అనేకులు ఆ కొమ్మలో చేరి నివాసం ఉండటానికి దేవుడు ఆవగింజగల నిన్ను, నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు తన సామ్రాజ్య విస్తరణలో జాలరులు వాడుకున్నాడు అని మనందరికీ తెలుసు కదా! పేతురురా, నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేతును. పేతురు ఏమన్నా గొప్పవాడా? వారు విద్య లేని పామరులు ప్రియమైన వారలారా. పండితులేం కాదు ప్రియమైన వారలారా. పాండిత్యము కలిగిన విద్య వారికి ఏమీ రాదు. వారిని ఎన్నుకున్నాడు. వారిని ఎన్నుకొని ఇదిగో మొట్టమొదటి సంఘాన్ని స్థాపించి విస్తరించాడు ప్రియమైన వారలారా. వారి తదనంతరము దేవుడు నిన్ను, నన్ను వాడుకోవాలని ఆకర్షిస్తున్నాడు. ఆయన లోనికి వెళితే మనల్ని వాడుకుంటాడు ప్రియమైన వారలారా. ఎలాగని ఆలోచిస్తున్నారా? దయచేసి చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 14, 15 వచనాలు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట ఉండు వారందరికిని వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. అది ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఒక 2 ఉదాహరణలు మనతో చెబుతున్నాడు. కొండపైనున్న పట్టణము అందరికీ కనపడుతుంది కదా! అందరికీ కనపడుతుంది. అలాగే మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కదా! పెట్టనే పెట్టరు. ఎందుకు? అందరికీ వెలుగివ్వటానికి దీపస్తంభం మీద పెడతారు. కొండపైనున్న పట్టణము ఎప్పుడూ కనబడుతూనే ఉంటుంది. అది మరుగుగా ఉండదు. కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది. అలాగే నా కుమారుడైన యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన మీరు కొండపై ఉంటూ అందరికీ కనబడాలి. అలాగే దీపం వెలిగించిన మీరు కొంచెము కిందికి వెళ్ళిపోకూడదు. దీపస్తంభం మీద మీరుండాలి అంటున్నాడు. అంటే అర్థం ఏంటో చెప్తున్నాడు చూడండి దయచేసి. 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన సత్క్రియలను చూడాలి. మనం కనపడకూడదు. మన సత్క్రియలు కనబడాలి. మన సత్క్రియలు కనబడాలి. అంటే దేవుని కొరకు బ్రతుకుతున్న మన సత్క్రియలు సమాజం చూసినప్పుడు ఈ సత్క్రియలను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు. యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించడానికి కదులుతారు ప్రియమైన వారలారా. ఒక ఆవగింజ భూమిలో పెట్టబడితే అది కూర మొక్కలన్నింటిలోకెల్లా పెద్దదై ఆకాశ పక్షులు దాని మీద వాసము చేస్తాయి అన్నట్లుగా నీ సత్క్రియలు నువ్వు ప్రకాశించగలిగితే, నీ సత్క్రియలను సమాజము చూడగలిగితే ప్రియమైన వారలారా, దేవుడు గొప్పతనం అర్థమవుతుంది. దేవుని ప్రేమ అర్థమవుతుంది. వారు క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి ఇదిగో నీ చెంతకు చేరుతారు. నీడకు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రారంభించిన సంఘాలన్నీ ఒకరు ప్రారంభించినవే ప్రియమైన వారలారా. ఆ ఒకరు ప్రారంభించిన సంఘాలు ఈరోజు వృక్షాలుగా మారి అనేకులైన విశ్వాసులను నీడగా ఉంటున్నాయంటే ఒకప్పుడు దేవుడు జరిగించినవి కాదా? ఆలోచించండి. ఈరోజు కూడా ఆయన జరిగించగలిగే సమర్థుడు ప్రియమైన వారలారా. పరలోక రాజ్యం అనగానే ఆనాడు యూదులు ఊహించుకున్నట్లుగా, ఆలోచించుకున్నట్లుగా కాదు ప్రియమైన వారలారా. అది ప్రత్యక్షముగా వచ్చేది కాదు ప్రియమైన వారలారా. మన కళ్ళ ముందు ఉంటూ మన కంటికి కనబడేది ప్రియమైన దేవుని పిల్లలారా. దాని గురించి మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతూ చెప్పిన ఒక చక్కటి మాటను మనమందరము చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు ప్రియమైన వారలారా. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది, ఇదిగో ఇక్కడని ఇదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చెను. ఈ లోక సంబంధమైనదైతే ఒక భూభాగంలో ఉంటుంది గనక పలాని రాజ్యము నాది అని చెబుతాను. నాది ఆత్మ సంబంధమైంది, ఇక్కడ అక్కడ అని చెప్ప వీలు పడదు అన్నాడు.
అది మనుషుల రూపంలో ఉంది ప్రేమన వారలారా. నువ్వు నేను ఆ సామ్రాజ్య విస్తరణ కొరకు ఒక ఆవగింజలా మనం మారగలమా ప్రేమన దేవుని పిల్లలారా? దయచేసి ఆలోచించండి. దేవుడు నిన్ను నన్ను వాడుకోగలిగిన సమర్థులు. చాలామంది అనుకుంటాం, దేవుడు నన్నెందుకు వాడుకుంటాడు, నేను దేవుని పనికి ఉపయోగపడగలనా అని. దేవునికి పనికిరాని వస్తువే లేనప్పుడు దేవునికి పనికిరాని వారు ఎవరైనా ఉన్నారా? వయసుతో సంబంధం లేకుండా ఆయన వాడుకున్నాడు. చిన్న పిల్లల్ని వాడుకున్నాడు. నయమానును ప్రవక్త దగ్గరికి పంపడానికి చిన్నదాన్నే కదా వాడుకుంది. దయచేసి మీరు ఆలోచించండి. అలాని వృద్ధులను వాడుకోలేదు ఆయన? ఆలోచించండి. దేవుడు వాడుకోని వారు ఎవరైనా ఉన్నారా? నన్ను వాడుకో తండ్రి అని నువ్వు అడగాలే తప్ప నేను వాడుకోను అని దేవుడు నిన్ను పక్కన పెట్టగలడా? మురికి నీరు కూడా తాగడానికి పనికిరాదేమో, కనీసం మంటలు ఆర్పడానికైనా పనికొస్తుంది కదా. ప్రకృతిలో పనికిరానిదంటూ ఏమీ లేదు. ఇంకొక రకంగా పనికొచ్చేటట్లుగా మన కళ్ళ ముందు కదలాడుతున్నప్పుడు దేవుని కుమారుడుగా నిన్ను దేవుడు వాడుకోకపోవటం ఏంటి చెప్పండి ప్రియమైన వారలారా? దయచేసి అలాంటి ఆలోచన ఉండకూడదు. నిన్ను కూడా ఒక ఆవగింజలా ఆయన తీసుకోగలడు. తీసుకొని నీ ద్వారా యేసుక్రీస్తు ప్రేమను అందరికీ తెలియచేసి అందరినీ ఆకర్షించి తన సామ్రాజ్య విస్తరణ జరిగించుకొనగలిగిన సమర్థుడు దేవుడు. ఒకనాడు చేతి సహాయము లేక వచ్చిన రాయి సర్వభూతలమంతా అయింది అని విన్నప్పుడు అది దేవుడే జరిగించాడు అని లేఖనాలలో చూడగలిగితే ఇప్పుడు కూడా ఆయనే జరిగిస్తున్నాడు ప్రియమైన వారలారా. కాబట్టి ఒక ఆవగింజగా దేవుని చేతుల్లోనికి వెళ్ళగలిగితే చాలు. ఒక ఆవగింజలో భూమిలో పెట్టినట్టు ప్రియమైన వారలారా మనల్ని కూడా ఇదిగో యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానములోనికి తీసుకుని వెళ్ళి మరలా మనం తిరిగి జన్మించి ఆయన కొరకు అనేకమైన సత్క్రియలు చేస్తూ ఆయన ప్రేమను కనపరుస్తున్నప్పుడు ప్రియమైన వారలారా అనేకులు ఆకర్షింపబడతారు. అనేకులు ఇదిగో నీ నీడన చేరుతారు ప్రియమైన వారలారా. ఆయన రాజ్య విస్తరణ కొరకు మనం అందరము ఆయన కొరకు సాధనములుగా వాడబడాలి ప్రియమైన వారలారా. ఎత్తు, అర్హత, ఏమండి, ధనం, చదువు ఇవన్నీ కాదు ప్రియమైన వారలారా. దేవుని చేతిలో ఉండటమే ప్రాముఖ్యం ప్రియమైన వారలారా. దేవుని చేతుల్లో మనం ఉండటమే ప్రాముఖ్యం. అంతకంటే ప్రాముఖ్యమైనది ఏది లేదు ప్రియమైన వారలారా. యేసుక్రీస్తును వాడుకున్న తండ్రి, శిష్యులను వాడుకున్న తండ్రి, ఇంకా అనేకులను వాడుకున్న తండ్రి మనల్ని కూడా వాడుకుంటాడు. ఆ వాడుకొని తన సామ్రాజ్య విస్తరణను కొనసాగిస్తాడు అని పరిశుద్ధ లేఖనాలలో మనం చదువుకున్నాం. అదే ఉపమానంలో ప్రియమైన వారలారా మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 ఆవగింజ చాలా చిన్నది కానీ అది ఎదిగి కూర మొక్కలన్నింటికంటే పెద్దదవుతుంది. ఆకాశ పక్షులు వచ్చి ఇదిగో దాని నీడన నివాసం ఉంటాయి అని. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా దేవుని మాటలను నమ్ముతున్న మనం ఎట్టి పరిస్థితులలో సందేహించకుండా ఆయన పని కొరకు మనం ముందుకు వెళ్ళాలి ప్రేమన వారలారా. అపోస్తలుడైన పౌలు ఎంత పని చేశాడు, దేవుడు ఎంత బ్రహ్మాండంగా వాడుకున్నాడు చూడండి. అనేకమైన ప్రాంతాలకు తిరిగాడు ప్రేమన దేవుని పిల్లలారా. పౌలు గారికే తెలియదు దేవుడు నన్ను ఇంతగా వాడుకుంటాడని. ఆయనకి తెలిసింది ఒక్కటే, దేవా నేను నీ చేతుల్లో సాధనముగా ఉంటాను, నీ ఇష్టం అన్నాడు. ఎన్ని ప్రాంతాలకు పౌలు గారు సువార్త భారాన్ని మోసుకొని వెళ్ళిపోయాడో మనందరికీ తెలుసు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి లేఖనాలను విశ్వసిస్తున్న మనము విశ్వాసముతో తండ్రి నన్ను వాడుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వాడుకొనగలిగే సమర్థుడు అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. నిరుత్సాహపడద్దు. ఎవరినైనా దేవుడు వాడుకోగలడు ప్రేమన వారలారా. దేవుని పనులు అనగానే కేవలం చెప్పటమే కాదు, పరిచర్య అనగానే రకరకాలుగా ఉంది. చెప్పటము, చెప్పించే వారికి సహకరించటం, చెప్పేవారికి సహకరించటం, దేవుని దగ్గరికి రావటం, తీసుకొని రావటం, పరిచర్య కొరకు ప్రార్థన చేయటం,
ఇవన్నీ పరిచర్యలో భాగమే కదా ప్రియమైన వారలారా. వీటిని ఎప్పుడూ నిర్లక్ష్య పెట్టకూడదు. ఈరోజు ఈ పరిచర్య ముందుకు వెళుతుందంటే మీరిస్తున్న సహాయ సహకారాలను బట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు ప్రియమైన వారలారా. కాబట్టి దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు కనుకనే ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుని వెళుతున్నాం. అనేకులు ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారు, క్రీస్తును తెలుసుకుంటున్నారు ప్రియమైన వారలారా. కాబట్టి దేవుడి కొరకు వాడబడే ఒక ఆవగింజల్లా మనం ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, విలువైన మాటలు ఈరోజు మాతో మీరు మాట్లాడారు. మమ్మల్ని కూడా మీరు వాడుకోబోతున్నారు అని నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తున్నాం. నీ పనిలో వాడబడుట కంటే నాయన మా జీవితానికి మరొక ధన్యత లేదు అని నాయన నిన్ను బట్టి అతిశయపడుతున్నావు నాయన. ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను కొనసాగించుటకు నీ పిల్లలను మీరు బలపరిచారు తండ్రి. అనేకులు నాయన తమ కష్టాన్ని ఇవ్వటంలో నాయన తండ్రి ఎప్పుడు వెనుదీయలేదు నాయన. తండ్రి మీ పిల్లల్ని బలపరచండి, ముందుకు తీసుకుని వెళ్ళండి. నీ పిల్లలను ఇంకా బలమైన సాధనములుగా వాడుకోనండి నాయన. నీ పిల్లల్లో క్రీస్తు ప్రేమను కనపరిచి అనేకులను ఆకర్షించండి. మీ పిల్లల్ని బలమైన సాధనములుగా వాడుకుని మనం మిమ్మల్ని కోరుకుంటున్నాం. కార్యక్రమాలను చూస్తూ నాయన ప్రార్థనా సహాయాన్ని కోరిన మీ పిల్లలందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబ కలహాలతో నాయన జీవితాన్ని నాయన బాధమయం చేసుకుంటున్న నీ పిల్లలతో మీరు మాట్లాడండి, మరలా కుటుంబాలను కట్టండి తండ్రి. దుర్వ్యసనాలతో నాయన తండ్రి రక్షణకు దూరంగా ఉండి నాయన ఇబ్బంది పడుతున్న కుటుంబాలలో నాయన కార్యాన్ని చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. దుష్టుడి వలన అనేకమైన శోధనలు, అనేకమైన శ్రమలు, అనేకమైన నిందలతో సతమతం అవుతున్న మీ పిల్లలకు నాయన నీ వాక్యపు ఆదరణను, నీ వాక్యపు నాయన తండ్రి ధైర్యాన్ని అనుగ్రహించి నాయన బలపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడారు. ఉన్నతమైన నీ మాటల కొరకు నాయన మరలా మమ్మల్ని అందరినీ ఆయత్తపరిచి నాయన మమ్మల్ని బలపరచమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.